యేసయ్యా స్తోత్రం తండ్రి. మా మాటలు ఆయన ఉంటాకు సహాయం చేయమని తండ్రి మీరేం మాట్లాడి సహాయం చేయమని చేస్తున్నాను ప్రార్థన చేశారు పరమ తండ్రి. ఆమె మీ అందరికి వందనాలు, దేవుడి స్తోత్రాలు. దేవుని మాటలు ఎంత కూసేపు సర్ది. ఎలీసా గారు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ గ్రామంలో పట్టణంలో ఆ నీరు మంచిదిగా మార్చినాక ఆ పట్టణం నుంచి బేతేలునకు ఎక్కిపోతున్నాడు అన్నమాట. ఎక్కిపోతుంటే అప్పుడు పట్టణంలో నుంచి కొంతమంది బాలురు చిన్న బాలుడు వచ్చి చిన్నపిల్లలు వచ్చి బోడివాడ ఎక్కిపో అని ఎగతాళి చేశారన్నమాట. దైర్యంగా ఎగతాళి చేశారన్నమాట. అట్లా ఎగతాళి చేయకూడదు. దైర్యాన్ని అంటే అవలా ఆయన మాట దేవుడు చెప్పిన మాట మనకు చెబుతారు. వాళ్ళు చెప్పిస్తే మనం అంతే అట్లా దాకా తెచ్చుకోకూడదు. మనం ఆ దైర్యాన్ని మంచిగా మర్యాదగా ఉండాలన్నమాట, గౌరవంగా ఉండాలి. అట్లా ఉండకుండా దైర్యం ఎవరో మామూలు ఎవరో విశ్వాసులు ఎవరో తెలియకుండా మాట్లాడేస్తారు ఒక్కొక్కరు. అట్లా మాట్లాడకూడదు. దైర్యం అంటే దేవుడి తర్వాత దేవుడు మనల్ని నడిపించే దైర్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనమాట. ఒకసారి పేతురుని కాడ అంటాడు దేవుడు యేసయ్య, ఏమని, సీమోను కుమారుడవా నువ్వు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అంటాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. నీకే తెలుసు ప్రభువా ప్రేమిస్తున్నానని, ప్రేమిస్తున్నానా అంటాడు. మూడోసారి మళ్ళీ అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ పేతురు గారికి ఏంటి వ్యసనం కదా, ఏదైనా ఉంటే ముందు అడిగేస్తారు, మాట వస్తే అడిగేయాలి పేతురు గారు. అంతే తొందరపాటు ఎక్కువ. ఈ దేవుడి కదా అడిగింది, మనుషులు కాదు కదా అడిగింది, దేవుడి కదా అడిగింది అని ఉండాలి కదా పేతురు గారికి. అని లేకుండా యేసయ్యా ఏంటి ఇన్ని మాట అడిగావు, నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అని అన్నాడు. అనేటప్పటికి అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా గొర్రెలను మేపు అన్నాడు అన్నమాట. గొర్రెలు మేపు అన్నాడు అన్నమాట. అట్లాగే మనం గొర్రెల మాట మనల్ని మేపుతాకి దైర్యాన్ని పంపించాడు యేసయ్య దేవుడు. మనల్ని నడిపిస్తారు వీళ్ళు. ఆ నడిపించే కాపరిని మనం దుఃఖపడితే అట్టగా మనం వ్యర్థంగా మాట్లాడకూడదు. గౌరవం ఇవ్వాలి. ఆయన్ని గౌరవపడితే దేవుడికి ఏమిస్తాం మనం? కనపడిన దేవుడు చింతపడతాడు. ఇప్పుడు మనల్ని శిక్షించడో దేవుడు, నువ్వు తప్పు చేసావని శిక్షించడో, బాధపడతాడు దేవుడు, బాధపడతాడనమాట. అట్లాంటి బాధపడే స్థితి మనం రానియకూడదు. అక్కడ దాకా దేవుణ్ణి బాధపడే స్థితిలోకి మనం తేకూడదు. ఒకసారి ఇశ్రాయేలు పెద్దలకే రాజుగా ఏర్పాటు చేసిన సౌలుని ఏర్పాటు చేశాడు. మొదటి రాజు ఏర్పాటు చేస్తే ఆ సౌలుని రాజుగా ఏర్పాటు చేసినందుకు ఆయన దేవుడు మార్గాలు విడిచి తిరుగుతున్నాడు అన్నమాట. తిరుగుతుంటే అప్పుడు ప్రవక్త సమూయేలు బాధపడుతుంటే అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బాధపడతావు ఎందుకు, నన్ను సౌలు నన్ను విడిచాడా, నిన్ను కాదు అని చెప్పేసి సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు దుఃఖించాడంట దేవుడు. బాధపడ్డాడంట. అట్లాంటి బాధపట్టి బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుణ్ణి
గణపరిచే బిడ్డలుగా ఉండాలి, కానీ బాధ పెట్టే బిడ్డలుగా, దుఃఖపరిచే బిడ్డలుగా ఉండకూడదు. మనమా దేవుని బిడ్డలు. దేవుని మన తండ్రిని మనం అవమానపడితే ఏమవుతుంది? ఎట్లా ఏమంటాడు? తండ్రి మనకు దుఃఖపడతామా? అనుకోని మాటలు అంటే తండ్రి ఏమంటాడు? దుఃఖపడతాడు, ఏం చేయలేడు. ఈ లోక తండ్రి కనుక అయితే 2 దెబ్బలేస్తాడు. ఆయన వేసేవాడు కాదు, దెబ్బలేసేవాడు కాదు. దెబ్బ అయితే మనం ఇక ఉండమేక భూమి మీద ఉండవు. అట్లాగే ఏసైని బాధపెట్టి బిడ్డలు మోనుకోడదు. మన పరమ తండ్రి నిన్ను తల్లి కన్నా ఎక్కువగా మిన్నగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే నిన్ను ఎంత బాధ పెట్టినా నిన్నేమండవు. నువ్వు బాధ పెట్టినా కానీ నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా మారుతాడు అని చూస్తాడు, కానీ నిన్ను మొత్తుతం కానీ అట్లాంటివి ఉండవు. చూస్తాడు, మారుతాకే చూస్తాడనమాట. ప్రేమమయుడు యేసయ్య. ఆ ప్రేమమయుడిని మనం బాధపెట్టకూడదు, మనం దుఃఖపెట్టి బిడ్డలంగా ఉండకూడదు. ఆయన మహిమపరిచి బిడ్డలంగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలాగే దయశాఖలని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మామూలు వాళ్ళు మాట్లాడితే ఎట్టా మనం దయశాఖలని ఈ పట్టణంలో నుంచి వచ్చి 15 చటి పిల్లలు బోడివాడ ఎక్కిపో అని ఎలిసాను అనేటప్పటికి ఎలిసాకి కోపం వచ్చింది. స్తోత్రం. కోపం వచ్చి వెనక్కి తిరిగి అప్పుడు ఈ దేవుడు యెహోవా పేరట శపించాడంట. శపించేటప్పటికి అప్పుడు అడవిలో నుంచి ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ బాలుడిని 42 చీల్చేసినాయి అంట. అట్లాంటి శాపంలోకి మనం వెళ్ళకూడదు. అలాంటి ఉగ్రత మనం తెచ్చుకోకూడదు. దేవుడు కోపం తేకూడదు. దయచేయండి, కోపం వచ్చినా మన కోపం తెప్పకూడదు. ఆయన బాధపడకూడదు. అసలు బాధపడితే శవసీయకూడదు. ఆయన కన్నీళ్ళు పెట్టాడనుకో మనకు జయముండదు అన్నమాట. ఆయన సంతోషంగా సేవ చేయాలి, అంతేగాని దుఃఖపడతా సేవ చేసాడు అనుకో అది మన ఫలితం కాదు. దయచేయండి, విలువ తెలుసుకోవాలి. మనం దేవుడు విలువ తెలుసుకోవాలి. దేవుడు పంపించాడు మన కోసం. నా గొర్రెల్ని మేపమని పంపించాడు అన్నమాట. ఆనాడు సింహాన్ని పంపించినట్టు అది తెలుసుకుని మనం జీవించాలి. అట్టగా జీవిస్తూ దేవుడిని గణపరుచుకుంటూ జీవించాలన్నమాట. అంతేగాని దేవుడు బిడ్డలు సేవకులు ఎవరో ఇతరులు లోకం వాళ్ళు వీళ్ళు ఎవరో తెలియకుండా మాట్లాడితే అట్టా మనం తెలుసుకోవాలి. మనం మనిషి అయ్యి ఉన్నాక మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జంతువులు అయితే తెలుసుకోవు, అటుకేంటి జ్ఞానం లేదు కనుక. మనిషికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నువ్వు తెలుసుకోవాలి మంచి ఏంటో చెడేంటో, ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా మాట్లాడకూడదో తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని మాట్లాడాలి. నీ నాలుగు వశం అన్నాడు దేవుడు. నీ నాలుగు ఎట్లా మాట్లాడితే అట్లాగే నీకు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది అన్నాడు దేవుడు. నీకు శాపం వస్తుంది, దూషించావనుకో శాపం పొందుకుంటావు. అదే ప్రేమ కలిగి ఉన్నామనుకో దేవుని పొందుకుంటావు. నువ్వు అడగక్కర్లా దేవుణ్ణి, నాకు అది ఇది మన అక్కర్లా. నువ్వు ప్రేమ కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు, అంతే చాలు. నీకేం కావాలో దేవుడే ఏర్పరిచేస్తాడు. నువ్వు ఫలాంది కావాలని మనసులో అనుకుంటున్నావు అనుకో అది తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాడు దేవుడు. అప్పుడు తెలుసుకుంటావు నువ్వు దేవుడు మనసు ఏంటో అప్పుడు తెలుసుకుంటావు అన్నమాట. అట్లా ఉండాలి. అట్లా ఉండి దావీదు భక్తుడంట
దేవుడు ఉదయానుసారుడు అని చెప్పాడు సాక్ష్యం. దేవుడే చెప్పాడు. అంటే దేవుడు ఉదయంలో ఉన్నది యావత్తు జరిగిస్తాడు దావీదు. జరిగిస్తూ అంటే ఏంటంటే దేవుడికి ఇష్టమైంది ఆరాధన చేయాలి, ఆ పరిశుద్ధులతో సహవాసం చేయాలి, అపరిశుద్ధులతో సహవాసం చేయకూడదు. లోకంతో నీకేం పని అని చెబుతున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. లోకంలోంచి మనం విడిపోయామన్నమాట. లోకంలో ఊసి మనకు అనవసరం. లోకం వాళ్ళతో మనం జట్టు కట్టి ఉండకూడదు. నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి కానీ అపరిశుద్ధులతో ఉండకూడదు. అదేమంటే నాకు అవి తెలుసు ఇది తెలుసులే అంటావు. ఏం తెలుసు నీకు? కాదు, దేవుణ్ణి గణపరచలేవు. కాకపోతే ఏ మాట మాట్లాడే మాట్లాడేస్తావు. దేవుని గణపడతాకి మనం పిలబడ్డాం కానీ దేవుణ్ణి అవమానం పడతాకి దుఃఖపడతాకి మనం పిలబడలా. దేవుని గణపరుచుకుంటూ దేవునిలో ముందుకు సాగుతాం. ఈ సినిమాటలు దేవుని దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం నైనా. పరిశుద్ధుడ, మీలో ఎలా ఉండాలో తండ్రి, ఎలా మాట్లాడాలో, ఎలా నేను నడుచుకోవాలో తెలియపరచు మా దేవా. నీ స్తోత్రం. స్తోత్రం మైటిలా జీసస్ ఫాదర్ మై గ్లోరీ మీకే స్తోత్రం నైనా. దైవజన్ని ఎలా మాట్లాడాలో తండ్రి, సేవకుల్ని నేను విశ్వాసాన్ని ఎలా మాట్లాడాలో తండ్రి, ఇతర అన్ని జనులు ఎట్లా మాట్లాడాలో తండ్రి నైనా తెలియపరచు మా దేవా. నీ స్తోత్రం నాయన. నీ స్తోత్రం తండ్రి. లోకంలో నీకేం పని అని చెబుతున్నారు తండ్రి. మీ స్తోత్రం మట్టి జమునైనా లోకానికి వేరే జీవించాలని అయినా చెబుతాం. మీరు లేఖనం తండ్రి. మీ స్తోత్రం. అలాంటి జీవితం మేము జీవిస్తాకి లోకానికి వేరే జీవిస్తూ మిమ్మల్ని అత్తుకుని జీవిస్తూ మీలో నాయన ఆశీర్వాదం పొందుకుంటూ మిమ్మల్ని గణపరుచుకుంటూ మహింపరుచుకుంటూ మీలో ఆత్మీయ వర్ధిల్లే జీవితం నాకు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డగా అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని నజరేనే శ్రామల పాదనేసి అడుగుపెట్టుకుని పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుని పేరు మా కుమారుని నీసుకిచ్చు కృప పరిశుద్ధాత్మ అనుశ్వాసక్కడ సేనాగు లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించిన గాక. ఆమెన్. ఆమెన్.